నిజామాబాద్ నగరంలో ఊర పండుగ సందర్భంగా గ్రామ దేవతలను దర్శించుకొని తరిస్తున్నారు భక్తులంతా కూడా. ఉదయం నుంచి దాదాపు తెల్లవారుజాము నుంచే కూడా భక్తులంతా కిల్లా ప్రాంతంలో వన దేవతలను గ్రామ దేవతలను కూర్చోబెట్టినటువంటి గద్దె ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా రద్దీగా మారిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా అమ్మవార్లను గ్రామ దేవతలను దర్శించుకుంటున్నారు. గ్రామ దేవతలను దర్శించుకోవడంతో పాటు వారి యొక్క భక్తులు మొక్కులు తీర్చుకోవడము, అంతేకాకుండా బోనాలు సమర్పించడము, వారికి సంబంధించినటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తీర్చుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా గ్రామ దేవతలను, ముఖ్యంగా గ్రామాల్లో దేవతలు వన దేవతలుగా గ్రామ దేవతలుగా వచ్చేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ దర్శించుకుంటున్నారు. ప్రధానంగా గద్దె పైన ఏదైతే కూర్చోబెట్టినటువంటి గ్రామ దేవతల విగ్రహాలు ఉన్నాయో వాటిని గ్రామ దేవతలను దర్శించుకొని ధరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు మొక్కులు తీర్చుకుంటున్నారు, మరోపక్క బోనాలు, మరోపక్క శివసత్తుల విన్యాసాలతో ఈ ప్రాంతం అంతా కూడా ఇందూరు నగరం అంతా కూడా కోలాహలంగా మారిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా అమ్మవార్ల దర్శనాని కోసం బారులు తీరినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజులో పెద్ద సంఖ్యలో భక్తులంతా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. క్యూ లైన్లు ఉన్నా కూడా ఇక్కడే నిల్చొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తారు. అంతేకాకుండా మొక్కులు తీర్చుకొని వారు తరించేటువంటి ఒక సందర్భం అయితే ప్రస్తుతం మనకు ఊర పండుగ సందర్భంగా కనిపిస్తుంటుంది. మరోపక్క భక్తుల రద్దీ నేపథ్యంలోనూ పోలీసులు పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసిండ్రు. ఎక్కడ దర్శనాలకు కావచ్చు, లేకపోతే ఇబ్బంది కలగకుండా గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కొంత ఈసారి కొంత సాఫీగా దర్శనం అయ్యేలాగా అయితే ప్రస్తుతం ఏర్పాట్లు మనకు కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కూడా కొంత గద్దెల వద్ద హడావిడి కనిపిస్తుంది, కానీ ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా ఒక పద్ధతిలో ఒక క్యూ లైన్లో దర్శనాలను ఏర్పాటు చేయడంతో భక్తులంతా కూడా అమ్మవార్లను ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు, మొక్కులు తెచ్చుకుంటున్నారు. సో భక్తులంతా కూడా తాము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాము, అమ్మవార్లను దర్శనం చేసుకోవడము, మొక్కులు తీసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా భక్తులంతా చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. అన్న చెప్పండి, మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా? సంవత్సరం వస్తాం. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంటుంది అన్న. ప్రతి సంవత్సరం వస్తాం. పెద్ద ఎత్తున ప్రజలందరూ మంచిగా చేసుకుంటారు. బ్రదర్, ఈరోజు ఆదివారం ఊరు పండుగ ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వస్తావాను? సార్, మీరు ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు ఊరు పండుగ? రెగ్యులర్గా వస్తుంటాం మేము, ఇక్కడనే దగ్గరనే ఉంటాం. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం, బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు మీరు? నేను ఇక్కడ నుంచి 25 years నుంచి ఇక్కడ వస్తున్నాను, 25 నుంచి వస్తున్నాం ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగుంటుంది, కాకపోతే అరేంజ్మెంట్స్ ఇంకొద్ది ఇంప్రూవ్ చేయాలా. మీరు కూడా రెగ్యులర్ వస్తుంటారా? రెగ్యులర్. నేను ఇక్కడ నుంచి కాదు, నేను మహారాష్ట్ర ధర్మవరం నుంచి వస్తాను. మా అత్తగారు ఇది ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్. ఓన్లీ నాయన ముందు ఒక 10 years అవుతుంది, 10 to 15 years వస్తుంది ఇటు వస్తుంది. మహారాష్ట్రలో కొంత ఈ కల్చర్ ఉండకపోతే లేదు, ఇక్కడ ఉండదు. అక్కడ ఎట్లా అనిపిస్తుంది ఈ కల్చర్? బెస్ట్ ఇది. మేము ఇక్కడ అత్తగారి కదా ఇది, అందుకోసం వస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే లోకల్. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది, అన్ని అమ్మవార్లు ఇక్కడ పెడతారు, పూజిస్తారు, ఊరికి మంచిది, బాగుంటుంది. ప్రధానంగా భక్తులు ఈరోజు ఊర పండుగ రోజు గ్రామ దేవతని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందనేటువంటి ఒక నమ్మకంతో తామంతా కూడా ఇక్కడికి వస్తామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రధానంగా గ్రామ దేవతలని ఈరోజు దర్శించుకోవడము, మొక్కులు తీర్చుకోవడంతో తమకంతా మంచి జరుగుతుంది. పండుగకు సంబంధించి ఊర పండుగకు సంబంధించి అయితే సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఊర పండుగ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతినిధులు ఉన్నారు, మాట్లాడదాం, ఏం చెప్తారు, ఊర పండుగ ఎట్లా చేస్తున్నారు, గత సంవత్సరం ఎట్లా అయింది, ఈ సంవత్సరం ఎట్లా నిర్వహిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఊర పండుగ అంటేనే ఇందూరులో ఒక సంబరము, ఒక ఉత్సవము, ఎట్లా చేస్తున్నారు? ఎట్లా అంటే నిజామాబాద్లో గతంలో ఒక 70-90 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు సర్వ సమాజ ఆధ్వర్యంలోనే ముందరు కాపులు ఇతర కులస్తులందరూ కలిసి ఈరోజు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ జరుగుతూ ఉంది. గతంలో నిజామాబాద్ నగరంలో అనేక అంటువ్యాధులు వచ్చినప్పుడు అమ్మవారిని పూజిస్తే, అమ్మవారికి ఊరేగింపు చేస్తే ఆ రోజు అన్ని ప్రజలకు సుఖశాంతులు ఉన్నారు. కాబట్టి ఆ రోజు అప్పటి నుంచి చిన్నపల్లి దొరసాని ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతుంది. అదే ఆనవాయితీగా మా ముందుకాపు సర్వసమాజ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇంకేమో ఎట్లా భక్తుల సంఖ్య ఎట్లా ఉంది, ఎట్లా ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు భక్తుల కోసం సర్వసమాధ్యంలో ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకారంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని ఇబ్బందులైనా కానీ ప్రజలు భక్తి శ్రద్ధతో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. సో
ఇట్లా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు ఉదయం నుంచి కూడా గ్రామ దేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. సో మాట్లాడదాం. సర్వ సమాజ్ కమిటీ కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఏం చెప్తారు? ఊర పండుగకు సంబంధించి ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంత ఏర్పాట్లు ఘనంగా కనిపిస్తున్నాయి. మాట్లాడదాం. ఎట్లా ఉంటుంది ఊర పండుగ? ఏమేమి చేస్తారు? సర్వ సమాజ్ కమిటీ తరఫున ఎట్లా దీన్ని ఆర్గనైజ్ చేస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఊర పండుగ అంటేనే నిజామాబాద్ లో ఒక సంబరం, ఎట్లా నిర్వహిస్తున్నారు? ఊరంతా సంఘాలుగా మరి సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఊర పండుగ కమిటీ ఏర్పాటు చేసుకొని మరి అందరూ కూడా ప్రతి సంఘం నుంచి కూడా పట్టి కట్టి అంటే రుసుము కట్టి అందరూ ఊరుమ్మడిగా చేసుకునేటువంటి పండగ, ఊర దేవతలను పూజించుకునేటువంటి పండగ. గ్రామ దేవతలు, ఊర దేవతలు ఏవైతే అడలి పోసమ్మ, మత్తడి పోసమ్మ, ఐచేతుల పోసమ్మ, మరి అదే రకంగా మహాలక్ష్మమ్మ, పెద్దమ్మ తల్లి, మరి అదే రకంగా పౌడాలమ్మ, శారదమ్మ, సమ్మక్క సారలమ్మలు, మరి అదే రకంగా కొండలరాయుడు, బోగన్సాని, ఈ రకంగా ఇత్యాది దేవతలందరినీ కూడా మరి ప్రతిష్ఠాపించుకొని ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ వారి స్థానాల్లో ప్రతిష్ఠాపించుకొని మరి ఈ సందర్భంగా బలిచ్చే ఏదైతే సరి అనేటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ సరి ప్రసాదాన్ని అందరికీ వితరణ చేసి ఈ యొక్క పండుగ జోరుగా జరుపుకునేటువంటి పండగ, తరతరాల నుంచి జరుపుకునేటువంటి పండగ. ఇది పరంపరగా వస్తున్నటువంటి పండగ. ఎటువంటి అమ్మవార్ల ఆశీర్వాదాలతోని, గ్రామ దేవతల ఆశీర్వాదాలతోని ప్రజలందరికీ కూడా ఎటువంటి రోగాలు బారిన పడకుండా మరి అదే రకంగా పంటలు సమృద్ధిగా పండేట్టు, వర్షాలు సమృద్ధిగా కురిసేట్టు అమ్మవార్లను గొలుచుకునేటువంటి ఊరంతా కలిసి కొరుచుకునేదే ఊర పండుగ. మిగతా తెలంగాణ రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఊర పండుగ నిజామాబాద్కు ఒక ప్రత్యేకత ఉంది. సో ఎట్లా సాధ్యమైంది సార్? అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, ఎట్లా చూస్తాం సార్? ఇది మాకంటే ముందు తరాల వాళ్ళు మాకు అందించినటువంటి పరంపర ఇది. మరి ఈ పరంపరను సంఘటితంగా అందరం కూడా మరి ఒక సమిష్టిగా ఈ యొక్క పండుగను నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ ఊర్లకు ఈ ఊరు నుంచి పిల్లనిచ్చిన వాళ్ళు కూడా మరి అల్లుళ్లతో సహా వాళ్ళ కుటుంబాలతో సహా ఇక్కడికి వస్తారు. వారి బంధువులు బలగాలు అందరూ కూడా ఈ ఇందూరు నగరానికి ఈ ఊర పండుగ సందర్భంగా రావడం అనేటువంటిది. మరి అందరూ కూడా ఈ ఊర్లోనే అమ్మవార్ల ఆశీర్వాదం కోసం మరి రాబోయేటువంటి రోజుల్లో మరి అమ్మవారి చల్లని చూపు కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఊర పండుగ అంటేనే గ్రామ దేవతలను ప్రత్యేకంగా పూజించడము, శివసత్తుల విన్యాసాలు, అట్లాగే పోతురాజుల విన్యాసాలు మనకు కనిపిస్తుంటాయి. మాట్లాడదాం. వీళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం చాలా ఉత్సాహంగా ఊర పండుగలో పార్టిసిపేట్ అయ్యేటువంటి ఒక సందర్భం. చెప్పండి, ఎట్లా ఊర పండుగకు సంబంధించి ఎట్లా ఉంటుంది? మీ పాత్ర ఏముంటుంది? ముందుగా నిందూరు వాసులందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు అండి. ఇక శివసారం అనేది ఊరు పండుగ అనేది ప్రత్యేకించి ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగనే. స్పెషల్గా పాడి పంట గోదలు ఎటువంటి రోగాలు రాకుండా అమ్మవార్లు అందరిని కలిసి సరేయడం కానీ, తర్వాత తెల్లవారుజామున అమ్మవారిని ఊరేగింపులు కానీ తొట్టెలు కానీ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషంగా అందరూ జనులందరినీ అమ్మవారు కాపాడుతుండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. సార్ చెప్పండి, ఊర పండుగ ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఉంటుంది? చాలా ఏళ్ళుగా మీరు చూస్తుంటారు. ఇది మాకు పెద్దలు ఇచ్చినటువంటి ఆనవాయితీ. ఆనాడు నిజామాబాద్ గ్రామం ఉన్నప్పుడు ఊర పండగ, ఆనాడు క్షయవ్యాధి వచ్చినప్పుడు ఇది చేసినటువంటి పండగ. అది పెద్దలు మాకు ఇచ్చినటువంటి ఆనవాయితీ. ఈ నగరము ఆనాడు నగరం పోయి ఈనాడు పెద్ద ఎత్తున 10 లక్షల జనమైంది. దీనికి ముందు సంఘాలుగా విభజించి వీధి సంఘాలు, ఆ తర్వాత కుల సంఘాలు, అంచెలంచెల ఇవన్నిటి మీద సర్వ సమాజ్ సంఘం. ఈ సర్వ సమాజ్ సంఘం ఈసారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాం. నగర ప్రజలు కూడా దీనికి అందరూ సుముఖం వ్యక్తం చేశారు, భారీ ఎత్తున పాల్గొంటున్నారు. వారికి కూడా మా నగర సంఘం పద్మశాలి సంఘం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఊర పండుగ ఎందుకంటే ఈ ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పాడి పంట, పిల్ల గోజ, పాడి పంటలు మరి అంటే అష్టైశ్వర్యం ప్రార్థించాలని, మరియు రోగం రాకుండా, వ్యాధులు ఎటువంటి వ్యాధులు రాకుండా చేయడమే ఈ ఊర పండుగ యొక్క ముఖ్య ప్రత్యేకత అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నగర ప్రజలందరికీ ఊర పండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఎక్కడైతే కిల్లా వద్ద గ్రామ దేవతలను కూర్చోబెట్టినటువంటి గద్దె ఉండేటువంటి ప్రాంతం ఉంటుందో, గ్రామ దేవతల్ని కొలువైనటువంటి ప్రాంతం ఉంటుందో, ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఉదయం నుంచి అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడికక్కడ భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడము, మొక్కులు తీర్చుకోవడము, ఇదంతా కూడా ఒక సంబరం కనిపిస్తుంది.
కనిపిస్తుంది. అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని మేమంతా కూడా కంటిన్యూ చేస్తున్నామన్నటువంటి విషయాన్ని వీరంతా కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఈ రోజు అమ్మవార్లను దర్శించుకోవడం మూలంగా అంత సుభిక్షంగా ఉంటుందనేటువంటి విషయాన్ని వీరంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇట్లా అమ్మవార్లను దర్శించుకునేందుకైతే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇందులో సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా చాలా కోలాహలంగా చాలా అట్టహాసంగా ఈ యొక్క ఊర పండుగ నిర్వహణ అయితే జరుగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు నిజామాబాద్ నగరంతో పాటు సమీపంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. దీంతో పాటు సమీపంలో ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా భక్తులు వస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. గ్రామ దేవతలను దర్శించుకొని తరిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాము. నిన్న రాత్రి అంటే ఊర పండుగకి ముందు రోజు రాత్రి శనివారం అర్ధరాత్రి ప్రాంతంలో అమ్మవార్లను కొత్తగా తయారు చేసినటువంటి మామిడి దుంగలతో తయారు చేసినటువంటి గ్రామ దేవతల విగ్రహాలను తీసుకొచ్చి గద్దెల పైన కూర్చోబెట్టేటువంటి ఒక ఆచారం ఉంటుంది. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులంతా అమ్మవార్ల దర్శనానికి వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. మాట్లాడదాం. కాగా చెప్పండి, మీరు ఊరు పండుగ ఎట్లా ఉంటుంది, ఎప్పటి నుంచి చూస్తున్నారు, ఈ ఆచారం ఎప్పటి నుంచి వచ్చింది? ఒక 60-70 సంవత్సరాల నుంచి ఈ ఆచారం వచ్చింది. ఒకప్పుడు అక్కడ తేల్మాసమ్మ దగ్గర ఒకప్పుడు పోతులు కోస్తుండ్రంట. మేము చూడలేదు. అప్పుడు పోతులు కోసుకుంటూ అది చేస్తే ఆర్ఎస్ఎస్ వచ్చి పోతులు కోసుడు బంద్ చేపించేసింది. మళ్ళీ అది 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఊరు బాగా లేకపోగానే ముడుపు కట్టేస్తుంది. ముడుపు కట్టి 15 రోజులకు పండుగ చాలు చేస్తుంది. ముడుపు అయింది 15 రోజులకు. అది అప్పుడు 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఒకసారి అవుతుండే. ఇప్పుడు ఉజ్జయిన్ మహంకాళి జత్ర అప్పటి ప్రతి సంవత్సరం పాడి పంటలు మనుషులు అంతా బాగుండాలి. ఏ క్రిమికీటకాలు పంటలకు క్రిమికీటకాలు జోకకుండా పంటలు బాగా పండాలంటే అని చెప్పి ప్రతి సంవత్సరము మంచి అందరూ చాలా ఆనందంతో ఈ పండుగ చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఆడబిడ్డలు ఎక్కడికి చుట్టాలు కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళ ఇళ్ళకు. ఇక్కడ మున్నూరు కాపు విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం దగ్గర ముడుపు వేస్తారు. ఈ జిల్లా నుంచి ప్రారంభం అవుతుంది లాస్ట్ ఎండింగ్ దాకా. ఇక్కడ మొత్తం ఎన్ని గ్రామ దేవతలు పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, నల్లపోచమ్మ, చిలకల చిన్నమ్మ, ముత్యాలమ్మ, తేల్మైసమ్మ, మమ్మది అన్ని దేవతలు ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి షురు అయితే మళ్ళీ కొత్త ప్రతి సంవత్సరం కొత్తగా చేస్తారు. కాబట్టి హిందూ ప్రజలందరికీ మా యొక్క మున్నూరు కాపు విజయ్ కిసాన్ సంఘం నుంచి మల్కాయి లక్ష్మీనారాయణ కుదర్ ఇప్పటికి భక్తుల సంఖ్య పెరిగిందా? చాలా పెరిగింది. ఈ సంవత్సరం ఇంకా బాగా పెరిగింది. అది మంచి వర్షం లేదు, మంచి వాతావరణం ఉంది కాబట్టి చాలా వాతావరణం మంచిగా ఉన్నట్ల పబ్లిక్ చాలా మంచిగా వచ్చిండ్రు. అంతా మీ మీడియా వాళ్ళు కూడా మళ్ళా మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు అందరు చాలా మంచిగా చేసుకుంటున్నారు. అందరికీ కృతజ్ఞతలు మా విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం నుంచి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలో అయితే ఊర పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెల్లవారుజాము నుంచే గ్రామ దేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆర్మూర్. ప్రతి సంవత్సరం వస్తారా? ఆర్మూర్లో ఊర పండుగ ఇట్లాంటి సంబరం ఏం చేస్తారమ్మా ఇక్కడ? మనం మొక్కులు తీర్చుకుంటారా? అవును, ఎప్పుడు మొక్కులు తీసుకుంటాం, కొబ్బరికాయలు కొట్టుకుంటాం, కోడి పిల్లలు వదిలేస్తాము అంతే. వచ్చినావా అమ్మా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినా? వస్తావా? ప్రతి సంవత్సరం వస్తావా? ప్రతి సంవత్సరంలో ఇట్లా భక్తులైతే ప్రతి సంవత్సరము వచ్చి అమ్మవార్లను గ్రామ దేవతలను దర్శించుకుంటామనేటువంటి విషయాన్ని వీరంతా కూడా చెప్తున్నారు. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈయన ఆనంద్ నగర్ అన్న. ఆనంద్ నగర్. ఎట్లా అనిపిస్తుంది ఊరు పండుగ? మంచిగా ఉంది అన్న, అరవలేదు. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఇంద్రాపూర్ వన్నీ రోడ్. ఎట్లా ఉంటుంది? చాలా మంచిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తాం, డైలీ ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాం మేము. చాలా మంచిగా అనిపిస్తుంది. మొక్కులు తీర్చుకోవడము అట్లా మొక్కులు తీర్చుకోవడం చాలా మంచిగా ఉంటుంది.